నిన్నగాక మొన్న మనం చూసినట్టయితే అయోధ్యలో భవ్యమైనటువంటి మందిరాన్ని నిర్మాణం చేసుకొని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగటం కొరకు జరుగుతున్న సమయంలో అందరినీ ఆహ్వానించారు. ప్రధానమంత్రి వస్తున్నాడు కాబట్టి ఆ రోజు మాకు వెళ్ళాలనిపించలేదు అంటే బాగుండేది, మేము రాము అంటే బాగుండేది. కానీ విగ్రహ ప్రతిష్టాపన జరిగి నెలలు జరిగిన తర్వాత కూడా ఈ దేశ చరిత్రతో, ఈ దేశ సంస్కృతితో, సుప్రీంకోర్టు యొక్క తీర్పుతో నిర్మించి భవ్యమైనటువంటి మందిరాన్ని అందించినటువంటి ట్రస్ట్ యొక్క అంశంలో ఒక రాజకీయ పార్టీగా, ఈ దేశాలను నిన్నటువంటి కాంగ్రెస్ పార్టీగా ఇంతవరకు ఆ రామ్లల్లాని ఎందుకు సందర్శించలేదు, ఎందుకు దర్శించలేదు, ఎందుకు ఆ రకంగా ప్రతిష్టాపనలో పాల్గొనలేదు అన్నటువంటి విషయం పైన స్పష్టమైనటువంటి సమాధానం కూడా చెప్పే స్థితిలో లేదు అనటానికి ఈ సంతుష్టీకరణ విధానమే అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాను. ముఖ్యమంత్రుల్ని వెళ్ళొద్దన్నారు, ఆహ్వానం అందుకున్నటువంటి అధ్యక్షుడిని పోవద్దన్నారు. భవ్యమైనటువంటి సంస్కృతికి సంబంధించినటువంటి దేవాలయం నరేంద్ర మోడీ గారు ప్రతిష్టాపనకి వస్తున్నారంటే ఇష్టం లేకపోతే ఆ రోజు పోకుండా ఉండి తర్వాత అన్న పోయి ఈ ధర్మం పట్ల, ఈ జాతి పట్ల, ఈ దేశం పట్ల వీళ్ళకు ఉన్నటువంటి ఔన్నత్యాన్ని చాటేటువంటి విషయంలో ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ ముందు లేదన్నటువంటి విషయాన్ని నేను మరీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకవైపున సర్జికల్ స్ట్రైక్ జరిగితే పాకిస్తాన్ ఆధారాలు చూపమంటే ఇప్పటికి కూడా ఈ రాహుల్ గాంధీ ఆ ఆధారాలనే చూపించాలి అని చెప్పని మరీ అడగటం రాహుల్ నోట పాకిస్తాన్ మాట. ఇది వీళ్ళ దేశభక్తి. చైనా వ్యవహారం విషయంలో కూడా, చైనాకు సంబంధించినటువంటి ఆక్రమణ సంబంధించినటువంటి సందర్భంలో కూడా వీళ్ళ వ్యవహారం, వీళ్ళ యొక్క ఆలోచన ఇందిరాగాంధీ ఆలోచనకి భిన్నంగా, నెహ్రూ ఆలోచన కంటే అంతకంటే భిన్నంగా వ్యవహారం చేస్తూ వచ్చారు. ఎవరి కోసం, దేనికోసం, ఎందుకోసం? కేవలం ఒక వర్గమే వీళ్ళకి కనబడుతోంది, ఒక వర్గం యొక్క సంతుష్టీకరణే. ఈ కుహానా లౌకికవాదమే ఈ దేశానికి విధానం అన్నట్టుగా వ్యవహరిస్తూ మళ్ళీ మొన్న మేనిఫెస్టోలో కూడా అవే అంశాలని వీళ్ళు పొందుపరుస్తూ వచ్చారు. రోహింగ్యాల గురించి మాట్లాడరు, అక్రమంగా చొచ్చుకొచ్చినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడరు. అరే ఒకవైపున భారత్ పాక్ విభజన జరిగినప్పుడు, భారత్ బంగ్లాదేశ్ విభజన జరిగినప్పుడు, బంగ్లాదేశ్ ఏర్పడ్డప్పుడు అప్పటి యొక్క హిందూ జనాభా పాకిస్తాన్లో, ఇప్పటి యొక్క బంగ్లాదేశ్లో హిందూ జనాభా తగ్గిపోతూ అక్కడి నుంచి వలసలుగా వస్తున్నటువంటి వాళ్ళకి భారతదేశం పౌరసత్వం కల్పిస్తూ ఉంది, సిఏఏ. ఇది కూడా సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశం, చెప్పినటువంటి విషయం. రాజకీయంగా బీజేపీ నరేంద్ర మోడీ గారు ప్రతిపాదించినటువంటి అంశం కాదు. సర్వోన్నత న్యాయస్థానం ఈ దేశం కొరకు, ఈ దేశ సమైక్యత సమగ్రతల కోసం ఆలోచన చేసి సిఏఏ విషయంలో మాట్లాడితే కూడా దాన్ని వ్యతిరేకించి దాన్ని మేము తొలగిస్తామన్నటువంటి రీతిలో వీళ్ళు మాట్లాడటం ఏదైతుందో ఇది రాజ్యాంగ విరుద్ధం, ఒక సంతుష్టీకరణ విధానానికి అద్దం పట్టేటువంటి ఒక అంశం అని చెప్పని నేను పేర్కొంటున్నా. అంతేకాదు రాజకీయంగా ముస్లిం లీగ్తో కూడా పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీ ఇదే, ఖలిస్తాన్ విషబీజాలు నాటడానికి కూడా పార్టీ ఇదే. యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో అంతే, 370 ఆర్టికల్ విషయంలో అంతే, అయోధ్య అంశం విషయంలో అంతే, షాబాను కేసు విషయంలో అంతే, ట్రిపుల్ తలాక్ విషయంలో కూడా అంతే. ప్రతి అంశంలో కూడా కేవలం సంతుష్టీకరణ విధానాన్ని అవలంబిస్తూ పోతున్నందుకే వీళ్ళు INDIA అని పెట్టుకున్నారు. అదొక కూటమి. వీళ్ళకి నిజంగా దేశభక్తే ఉన్నట్టయితే, ఈ దేశం కొరకే వీళ్ళు రాజకీయం చేస్తున్నారు అన్నట్టయితే, ఆ ఆవుదూడ గుర్తే కొనసాగి ఉంటే, ఆనాటి కాంగ్రెసే ఈనాటికి కూడా ఉన్నట్టయితే
వీళ్ళు ఇండియా కూటమి కాదు భారత్ కూటమి అని పెట్టుకునేటువంటి ఒక పరిస్థితి ఉంటుండే. అసలు యూపీఏకిను ఐఎన్డీఏకి తేడా ఏంటో వీళ్ళకి అర్థం కావట్లా. కొత్తగా నితీష్ చేరిన తర్వాత ఐఎన్డీఏ పెట్టారు. నితీషే వెళ్ళిపోయాడు కదా, నితీషే రానన్నాడు కదా, మమత ఉండి కూడా లేనట్టుగానే వ్యవహరిస్తుంది కదా. అసలు యూపీఏకి ఐఎన్డీఏకి ఏంటి వీళ్ళ మధ్య ఉన్నటువంటి తేడా? ఏం లేనే లేదు. కేవలం ఒక నాటకం నడుస్తూ ఉన్నది. ఒకరిని సంతోషపెట్టడం కొరకు రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇంకా పైగా రాజ్యాంగబద్ధంగా వీరి యొక్క కాలంలో వీరి యొక్క పరిపాలనలో ఏర్పడ్డటువంటి ఈడీ, సిబిఐ, ఐటీ సంస్థల్ని మేము సమీక్షిస్తామన్నట్టుగా వీళ్ళు వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఆ ఈడీ, ఐటీ, సిబిఐ బాధితుల సంఘమే ఈ యొక్క ఐఎన్డిఐఏ. చేసిన అక్రమాలు, దోచుకున్నవి, దాచుకున్నవి, కొత్తగా కుంభకోణాలు, ఆ కూటమి భాగస్వామ్య పార్టీలు. పోతే సనాతన ధర్మాన్ని దూషించేవాడు, ప్రశ్నించేవాడు, నిలదీసేవాడు వీళ్ళ కూటమి సభ్యుడు. కాబట్టి ఇది ఆనాటి అసలైన కాంగ్రెస్ ఎంత మాత్రం కూడా కాదు. కనీసం కొద్ది రోజుల పాటన్నా, కొద్ది సంవత్సరాల పాటన్నా ఆ సందర్భంలో ఇందిరాగాంధీ వ్యవహరించినటువంటి ఒక వ్యవహారంలో కూడా వీళ్ళు ఇప్పుడు భిన్నంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా కూడా అవకాశవాద రాజకీయాల కొరకు ఏర్పడ్డటువంటి కూటమి, గమ్యం లేని కూటమి, నాయకత్వం లేని కూటమి, మేనిఫెస్టో కూడా లేనటువంటి కూటమి అది. కాబట్టి ఈసారి ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ సార్వత్రిక ఎన్నికల్లో నూకలు జల్లినాయి. ఖచ్చితంగా ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితి దాపరించబోతోందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా.